నీళ్ల విషయంలో రాజకీయాలు వద్దన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాజకీయాల కోసం రాజకీయం చేయడం మంచిది కాదని సూచించారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించిన చంద్రబాబు చిల్లర రాజకీయాలొద్దని హితవు పలికారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు మొదటి దశ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గోదావరి నదిలో పుష్కలంగా నీళ్లున్నప్పటికీ పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరం తెలపడం సరికాదన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పోలవరం నిర్మాణ పనులను చంద్రబాబు పరిశీలించారు. సముద్రంలో కలిసే నీళ్లు ఎవరైనా వాడుకోవచ్చని, నీటి విషయంలో రాజకీయాలు చేయవద్దని తెలంగాణను కోరారు. అక్కడి ప్రజలు కూడా ఆలోచించాలి. తెలుగు జాతి ఒక్కటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి. ఇద్దరి మధ్య విరోధాలు పెరిగి ఆనందించే పరిస్థితి రాకూడదు. రాజకీయ నాయకులు పోటీపడి మాట్లాడడం సరికాదన్నారు. భావోద్వేగాలతో ఆటలు ఆడడం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచిదే. ఆర్డీఎస్లో నీళ్లు రాకుంటే జూరాల నుంచి నీళ్లు తెచ్చి మహబూబ్ నగర్కి ఇచ్చాం. దేవాదుల కల్వకుర్తి తానే ప్రారంభించిన విషయం గుర్తు చేశారు. దేవాదులను మరింత ముందుకు తీసుకెళ్తే ఎవరు వద్దన్నారని చంద్రబాబు ప్రశ్నించారు. దేవాదుల ప్రాజెక్టు గోదావరి పైన, అక్కడి నుంచి నీళ్లు వస్తే పోలవరానికి వస్తాయి. పోలవరం నీళ్లు వచ్చి గోదావరి నుంచి మీరు నీళ్లు తీసుకుంటే నేను అబ్జెక్ట్ చేయకపోతే, మీరు పోలవరం నీళ్లు తీసుకుంటే మీరు అబ్జెక్ట్ చేస్తేమన్నా మీనింగ్ ఉంది. ఇట్లా పైన నీళ్లు తీసుకొని ఎక్కడ పోయారు? మంజీరాకి తీసుకెళ్ళి తప్పలేదు. నేను ఆ రోజు కూడా వెల్కమ్ చేస్తాను, ఇప్పుడు వెల్కమ్ చేస్తున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి, కంప్లీట్ చేయండి. ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న సీఎం ఏరియల్ వ్యూ ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుండి పనులను పరిశీలించారు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు, జలవనరుల శాఖ సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ప్రాజెక్టు సూపరింటెండెంట్ ఇంజనీర్ రెడ్డి రామచంద్రరావులు ప్రాజెక్టు పనుల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు. అప్పర్ కాపర్ డ్యాం చేరుకుని ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్యాప్ 1, గ్యాప్ 2, ఈసీఆర్ఎఫ్ డ్యాం, డయాఫ్రమ్ వాల్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీ ఛానల్ పనులను పరిశీలించారు. అనంతరం వైబ్రో కంపాక్షన్ చేరుకుని అక్కడ పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. తర్వాత ట్విన్ టన్నల్స్ ను పరిశీలించి హిల్ వ్యూ పాయింట్ వద్దకు చేరుకున్నారు. అనంతరం అధికారులు కాంట్రాక్ట్ ఏజెన్సీ ప్రతినిధులతో సమీక్ష జరిపారు. 2019 వరకు పోలవరం ప్రాజెక్టులో 72% పనులు చేస్తే వైసీపీ 5 ఏళ్ల పాలనలో 2% పనులు మాత్రమే జరిగాయన్నారు. ప్రాజెక్టులకు అన్యాయం చేశారని, ప్రజల దగ్గరికి వెళ్తే తనను అరెస్టు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో వైసీపీ పోలవరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. Everything will be completed by January 27. All works will be completed by March 27. Phase 1. ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి? ఫేజ్ 2కి వెళ్తాం. మెయిన్ వైల్ ఏం చేయాలి వర్కౌట్ చేస్తాం. తెలంగాణలో ఎక్కువ ప్రాజెక్టులు చేసిన ఘనత తనదేనన్నారు చంద్రబాబు. రాజకీయాల కోసం రాజకీయం చేయడం మంచిది కాదు. ప్రజల కోసం రాజకీయాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయమేంటో అర్థం కావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఒక అబద్ధం చెబితే అది నిజమైపోతుందా అని ప్రశ్నించారు. అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రారంభించే 2,000 కోట్లు ఖర్చు పెట్టారని, ఎన్జీటీకి 100 కోట్ల జరిమానా కట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. వాస్తవాలు వేరేగా ఉంటే చిల్లర రాజకీయాలు చేయడం ఏమిటి అని నిలదీశారు. నిర్మాణాత్మక రాజకీయాలు చేయాలని సూచించారు. ఇప్పుడు నిన్న చూస్తున్నాం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఏంటి, దాని మీద ఏమన్నా ఉందా? దాంట్లో మీనింగ్ ఉందా? వీళ్ళు చేసిన పని మీరు చూస్తే ఎంత ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైపోతుందని ఇష్టానుసారంగా మాట్లాడతారు. రాయలసీమలో 90% ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే చేశామన్నారు చంద్రబాబు. ఇప్పుడు ప్రాజెక్టులు ఎవరికీ అర్థం కావు, జాగ్రత్తలు తీసుకోరు, రాజకీయాలు మాత్రం చేస్తారని చంద్రబాబు విమర్శించారు. తెలుగు జాతి అంటే ఒకటే, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు వెళ్దాం, అదే అందరికీ మంచిదని హితవు పలికారు.